ముందుగా కథ విషయానికి వస్తే ఒక రోజు రాత్రి తన భర్త కనిపించడం లేదు అని ఒక ఆమె పెద్దాయన ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. ఆ తర్వాత ఆమె మిస్ అవ్వడం చిన్న లూప్ హోల్ గా ఎస్జే సూర్యకి చిక్కుతుంది. ఈ ఛాన్స్ వదులుకోకూడదని ఆమె నిజంగా మిస్ అయినా మిస్ కాకపోయినా ఫేక్ బాడీ పెట్టించి ఇద్దరు తండ్రి కొడుకులను ఎలాగైనా ఈ రాత్రికి చంపేయాలని పక్క స్కెచ్ వేస్తాడు. ఇది గమనించిన పెద్దాయన తన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని చాలా ప్రయత్నిస్తాడు. అలా ఎవరిని నమ్మని పెద్దాయన అదే ఊర్లో ఉన్న తలేమని కలిగా పిలువబడే విక్రమ్ తన భార్య పిల్లలతో కలిసి ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తారు. అయితే అసలు తన గతమేంటి, పెద్దాయనకి కలికి ఉన్న సంబంధం ఏంటి, ఎస్జే సూర్యని చంపడానికి సిద్ధమైన కలి రివర్స్ లో పెద్దాయన కొడుకుని ఎందుకు చంపుతాడు, అసలు చివరికి ఏమైంది అనేది అసలు కథ. ఈ సినిమాలో ఆరంభమే మంచి ఆసక్తిగా మొదలవుతుంది. కథలో డెవలప్మెంట్ అలా నెమ్మదిగా ఒక సీన్ తర్వాత ఒక సీన్ ని డీసెంట్ కథనం అల్లుకుంటూ ముందుకు వెళ్తుంది. ప్రధానంగా సినిమాలో కనిపించే ఒక రకమైన సహజమైన కథనంలో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, విక్రమ్ ఇచ్చే టెస్టులు, తాను తీసుకునే నిర్ణయాలు సినిమాలో ఆకట్టుకునే విధంగా కనిపిస్తాయి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో దాదాపు అరగంట వరకు విక్రమ్ ఎంట్రీ కనిపించదు. అయినప్పటికీ డీసెంట్ గా సినిమా సాగుతుంది. తాను వచ్చాక మరింత గ్రిప్పింగ్ గా మారుతుంది. అలానే కొన్ని మందు పాత్ర సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. ఇలా కంప్లీట్ అయ్యే ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఇదే పేస్ లో కొనసాగుతుంది. కానీ నెమ్మదిగా కథనం డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కథనం కొన్ని చోట్ల ఫాస్ట్ గా నడిపించి ఉంటే మంచి గ్రిప్పింగ్ గా అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో మెయిన్ గా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒక ఊరిలో గొడవలు జరిగితే అవి ఎలా ఉంటాయో వాటిని చాలా నేచురల్ గా దర్శకుడు చూపించడం ఒక రకమైన సాలిడ్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రా అండ్ రాస్ట్రిక్ సినిమాలు కోరుకునే వారికి మంచి ట్రీట్ అనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ మీకోసం వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.